గీతాంజలి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత బోండా ఉమా అనుచరుడు పసుమర్తి రాంబాబును తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పసుమర్తి రాంబాబు పోస్టులు పెట్టడంతో అతడి ఆచూకీ కోసం గాలించిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. రాంబాబును పోలీసులు తెనాలికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, పూర్తిగా రాంబాబుకి సంబంధించి గీతాంజలి హత్య కేసులో టీడీపీకి ఉన్న పశ్చిమ నియోజకవర్గ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బోండా ఉన్నారో బోండా ఉమా, ఆయన ప్రధాన అనుచరుగా ఉన్న పశుపతి రాంబాబు గీతాంజలిపై అసభ్యకర పోస్టులు అయితే సోషల్ మీడియా పెట్టారు. ఆవిడ చనిపోయిన ప్రధాన కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఏవైతే జరిగాయో ఈ ట్రోలింగ్స్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రధానం చేశారో అటువంటి వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేశారంటూ కూడా గుంటూరు ఎస్పీ ఇప్పటికే చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ఎవరైతే గీతాంజలి ఆత్మహత్యలో ప్రధాన పాత్ర పోషించి సోషల్ మీడియాలో ప్రధానంగా ట్రోల్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తున్నారు, ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తున్నారు. అది విజయవాడకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న బోండా ఉమ్మ అనుచరుడిగా ఉన్న రాంబాబుని కూడా నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఒక పెద్ద హైడ్రామా అయితే నడుస్తుంది. ఆయన్ని నోటీసు లేకుండా అరెస్ట్ చేయకూడదంటూ కూడా కుటుంబ సభ్యులు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకున్న పరిస్థితి కనిపించింది. గీతాంజలిలో చావుకి ప్రధానంగా ట్రోలింగ్స్ కారణం, దాంట్లో ఈయన పెట్టిన కామెంట్స్ కూడా ప్రధానంగా ఉన్నాయి. దాన్ని అనేక మంది షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఆవిడ పూర్తిగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి పూర్తిగా గీతాంజలి హత్యలో ఎవరికైతే ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైతే కారకులుగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కొంతమందిని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్న క్రమంలోనే రాంబాబుని కూడా అరెస్ట్ చేశారు. తెనాలికి సంబంధించిన పోలీసులు ప్రస్తుతం రాంబాబుని విజయవాడ తెనాలి తరలించి పోలీస్ స్టేషన్ లో ఇంట్రాగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎవరెవరు దీంట్లో ప్రధానంగా ఉన్నారు, ఎవరెవరు ట్రోల్స్ కి కారణమయ్యారనే వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. గీతాంజలి హత్యకి సంబంధించి ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఐటీడీపీ చేసిన ట్రోలింగ్స్ లో గీతాంజలి మరణంపై ఇటు మహిళా సంఘాలు కానీ ఇతర అభ్యుదయ వాళ్ళంతా కూడా పూర్తి వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే ఈ ట్రోల్స్ కి కారణమయ్యారో, అమ్మాయి ఆత్మహత్యకి కారణమయ్యారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. సోషల్ మీడియాకి సంబంధించి ఎవరెవరు గీతాంజలికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు, ఎవరెవరు ట్రోల్స్ చేశారో ఆ పోస్ట్ అన్నింటినీ కూడా నిర్దేశ పరిస్థితి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరినీ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందిని ఇప్పటికే గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది అరెస్టు జరిగే అవకాశం ఉన్నట్టయితే కూడా తెలుస్తుంది. విజయవాడలో కూడా కొంతమంది ఇప్పటికే ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం రాంబాబుని కూడా అరెస్ట్ చేసి తెనాలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించిన పరిస్థితి ఉంది. కొంత సురేందర్, అంటే ఇప్పటి వరకు ఎంత మందిని ఐడెంటిఫై చేశారు, అలాగే పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాంబాబుని అతని నుంచి ఎలాంటి విషయాలు రాబట్టారు? అంటే ప్రస్తుతానికైతే విజయవాడకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో రాంబాబుని ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అరెస్ట్ చేసి తెనాలి పోలీసులు తీసుకెళ్లారు. అయితే అరెస్ట్ మాత్రం చాలా గోప్యంగా ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎవరు కూడా బయట లేకుండానే టీడీపీ కార్యాలయాలు లేదా బయట వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా టీడీపీ చాలా జాగ్రత్తగానే అందరినీ అబ్స్కాండ్ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు కూడా వీళ్ళ అడ్రస్లు కనుక్కోవడంతో పాటు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రేస్ అవుట్ చేయడం కూడా చాలా ప్రధాన పాత్రగా తీసుకున్నారు, ప్రధాన బాధ్యత తీసుకున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కోసం చాలా క్రియాశీలకంగా ఉన్నారు. తెల్లవారుజామున ప్రాంతంలో రాంబాబు ఇంటికి రావడం, రాంబాబుని అరెస్ట్ చేసి తెనాలిలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే అఫీషియల్ గా ఎటువంటి సమాచారం వస్తుందని అయితే చూడాల్సింది. ఆయన నుంచి ఇంకా ఎవరెవరు, అంటే రాంబాబు ఒకడైనా, రాంబాబుతో పాటు ఇంకెవరెవరు ఈ పోస్టులు పెట్టారు, దానికి ఎక్కడి నుంచి ఐటీడీపీ నుంచి ఆదేశాలు వచ్చాయా, అయితే రాంబాబు అయితే ఉమాకు సంబంధించి అనుచరులు ఇంకెవరైనా దీంట్లో ఉన్నారనే వివరాలు అయితే పూర్తిగా రాబడుతున్నారు. టీడీపీకి సంబంధించి ఈయన ఉమా అనుచరుడితో పాటు ఐటీడీపీలు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వైసీపీకి సంబంధించి సంక్షేమ పథకాల అమలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కామెంట్లు చేయడం, అసభ్యకర పదజాలంతో కామెంట్లు చేయడం ప్రధానంగా ఈయన చేస్తున్న పని. ఈ గతంలో కూడా 2-3 సందర్భాల్లో ఇటువంటివి పెట్టినప్పుడు కూడా స్థానిక పోలీసులు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ కామెంట్లు ప్రధానంగా సోషల్ మీడియా ఖచ్చితంగా దారితీస్తాయి. కాబట్టి పరశురామ రాంబాబుని ప్రస్తుతం తెనాలి పోలీసులు అరెస్ట్ చేసి ఇంతకు ముందు ఏమైనా పోస్టులు పెట్టారనే యాంగిల్ లో కూడా తీస్తున్నారు. ఈ అకౌంట్ లో కాకుండా ఫేక్ అకౌంట్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా, లేదా పర్సనల్ అకౌంట్ అయినా మెయింటైన్ చేస్తున్నాడా, ఎన్ని అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాడా అనే అంశాలు కూడా
పూర్తి వివరాలు అయితే లాగుతున్నారు. ఇటు గుంటూరుకు సంబంధించి కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. నందిగామకు సంబంధించి అజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని చెప్పి ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి. ఇంకా ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి ఒక చైన్ నుంచి ఏ విధంగా ఉన్నారనేది అయితే పోలీసులు పూర్తి వివరాలు అయితే రాబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 10 మంది వరకు ఐడెంటిఫై చేశారని చెప్పి పోలీసులు అఫీషియల్ గా చెప్పిన పరిస్థితి. కాబట్టి ఈ అరెస్టులు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఎవరైతే సోషల్ మీడియాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొగుడుతున్నారో, మాకు అందేయని చెప్తున్నారో అటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇంకెవరు సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టడానికి వీలు లేకుండా ఒక భయాందోళన పరిస్థితులు కలిగించడం కోసం పూర్తిగా ఐటీడీపీ పనిచేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తి వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో ఆ వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా ఇటువంటి అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఇప్పటికే మహిళా కమిషన్ సభ్యులు కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎవరైతే ఈ ట్రోలింగ్స్ కి పాల్పడుతున్నారో వాళ్ళంటే యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే చెప్పిన పరిస్థితుల్లో రాంబాబు అరెస్ట్ కూడా అదే విధంగా జరిగింది. అయితే రాంబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గం ఆందోళన చేస్తామని చెప్పారు. అయితే పోలీసులు మనం చాలా క్లారిటీగా చెప్పారు. గీతాంజలి ఆత్మహత్యలో కారకులు ఎవరైతే ఉన్నారో, ఆత్మహత్యకి ఎవరైతే కారణమయ్యారో అటువంటి వాళ్ళు మేము చర్యలు తీసుకుంటున్నాం, ఖచ్చితంగా రోడ్డు మీద వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటే పోలీసులు కూడా ఎప్పటికీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి విజయవాడలో కొనసాగుతుంది. కదా సురేందర్, అంటే ఐటీడీపీ ఇలాంటి ట్రోల్స్ చేయటం వల్ల ఒక నిండు జీవితం బలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగ్రహ జ్వాలలు అనేది వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి ఘటనలు అంటే రిపీట్ అవ్వకుండా పోలీసుల వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు చాలా క్లారిటీగా చెప్పారు. ఒక మహిళ గౌరవానికి భంగం కల్పించే విధంగా ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి. దీంట్లో ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పి ఇప్పటికే అనేక సంఘాలు చెబుతున్న పరిస్థితి. ఒక మహిళతో ఇది పోదు. ఖచ్చితంగా ఇప్పటికే వైసీపీకి సంబంధించి అనేక మంది నేతల మీద కూడా ఇటువంటి ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అయితే వాళ్ళంతా కొంత ధైర్యంగా ఉన్నారు, ఆ ట్రోలింగ్స్ ఎదుర్కొని ముందుకు సాగుతున్న పరిస్థితి. కానీ చాలా మంది మహిళలు ట్రోలింగ్స్ ఎదుర్కోలేక మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి. ఇటువంటివి కనుక రెగ్యులర్ గా కొనసాగితే మహిళలు సోషల్ మీడియా ఉండడానికే భయపడతారు, సమాజంలో బతకడానికే భయపడతారు. కాబట్టి ఒక భరోసాని కల్పించాలనేది పోలీసులు లక్ష్యంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఈ ట్రోల్స్ చేశారో అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఆత్మహత్య కాదు, హత్యగానే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరెవరు దీని వెనక ఉన్నారు అనే యాంగిల్ లోనే పోలీసులు పూర్తిగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది అరెస్ట్ చేశారు, మరికొంతమంది అరెస్టులు కూడా కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ గీతాంజలి హత్య మాత్రం ఒక సమాజంలో మహిళలకి వెనకబడితన ఉన్నారు, ఇంకా వెనకబడడానికి కొంతమంది కారణం అవుతారు అనే విధంగా చెప్పొచ్చు. ఐటీడీపీ చాలా స్పష్టంగా ఐటీడీపీ ఎవరైతే మహిళలు సోషల్ మీడియాలో తమ భావ వ్యక్తీకరణ చేస్తారో అటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని పూర్తిగా ఇటువంటి ట్రోలింగ్స్ కి పాల్పడుతుంది. మరొకరు బయటకు వచ్చి మాట్లాడడానికి అవకాశం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల్లో దాదాపు ఎక్కువ సంక్షేమ పథకాలన్నీ మహిళలకే ఇచ్చిన పరిస్థితి ఉంది. అది ఇళ్ల స్థలం గానీ, అమ్మఒడి గానీ, చేయూత గానీ, ఆసరా గానీ ఇవన్నీ పథకాలు కూడా మహిళలకు ఇచ్చారు. కాబట్టి మహిళలు ఓటు బ్యాంక్ గా ఉపయోగపడతారు. రేపు పొద్దున మహిళలు బయటకు వచ్చి మాట్లాడితే, సోషల్ మీడియాలో మాట్లాడితే అది పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఎన్నికల్లో మహిళలు ఎవరు మాట్లాడుకుని ఉండడానికి ఇటువంటి ట్రోల్స్ ని ఎన్నుకున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా మహిళల మీద ఇటువంటి యాంగిల్ అంటే ట్రోల్స్ ఎవరైనా చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక ఉదాహరణగా కూడా ఉంటుందని చెప్పి వాళ్ళైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.